హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా. హెయిర్ ఫాల్ని తగ్గించడానికి, హెయిర్ బాగా ఊడకుండా ఉండటానికి అండ్ వైడ్ హెయిర్ని తగ్గించుకోవడానికి మనకి ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి బాగా రాలిపోతున్న హెయిర్ని కూడా కంట్రోల్గా చేసి మనకి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి, వైడ్ హెయిర్ని తగ్గించడానికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, కలోంజీ సీడ్స్ని ముందుగా మనం ఒకరోజు ముందు మనం ప్రిపేర్ చేసుకుంటాము అంటే కనుక ముందు రోజు బాగా ఎండలో ఎండబెట్టుకోండి. బాగా డ్రై అయ్యేంత వరకు బాగా ఎండలో ఎండబెట్టుకోండి. మెత్తగా ఉంటే మాత్రం మనకి పౌడర్ అవ్వదు, కాబట్టి బాగా డ్రై అవ్వాలి. మనం గ్రైండ్ చేసుకున్నామంటే కనుక మనకి మెత్తగా పౌడర్ అల్లే వచ్చే విధంగా చూసుకోండి. నేనైతే కనుక ముందుగానే బాగా ఎండలో ఎండబెట్టుకొని తర్వాత గ్రైండ్ చేసుకున్నాను పౌడర్ని. ఒక 3 or 4 టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ముందుగా మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే పని అయితే కనుక ఒక 4 or 3 టేబుల్స్ అనేది సరిపోతుంది. మీకు హెయిర్కి సెట్ అయ్యి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని అంటే కనుక ఎక్కువ క్వాంటిటీలో అయితే కనుక చేసుకోండి. ఒక 4 or 5 టేబుల్ స్పూన్ తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం బాగా ఎండలో ఎండబెట్టుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుందండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ తీసుకొని ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న పౌడర్ని ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. హెయిర్కి ఆల్మండ్ ఆయిల్ సపరేట్గా ఉంటుంది కదా, హెయిర్కి సంబంధించింది ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 or 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత కోకోనట్ ఆయిల్ మాత్రం కొంచెం ఒక 2 or 3 టేబుల్ స్పూన్ అయితే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే కనుక విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా హెయిర్కి బాగా హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ ఉన్నా కానీ లేదా క్యాప్సూల్ ఉన్నా కానీ యాడ్ చేసుకోండి. 1 or 2 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసిన ఆయిల్స్ మొత్తాన్ని కూడా ఈ పౌడర్లో బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఆయిల్ని మనం వెంటనే అయితే కనుక హెయిర్కి అప్లై చేసుకోకూడదు. ఒక 1 వీక్ అయితే మాత్రం మనకి ఎండలో పెట్టుకోండి. మనకి మార్నింగ్ టైము ఎండ వస్తుంది కదా, ఆ ఎండలో అయితే కనుక పెట్టుకున్న తర్వాత ఒక 2 or 3 అవర్స్ ఉంచండి. ఉంచిన తర్వాత మళ్ళీ లోపల పెట్టుకోండి. అలా ఒక 1 వీక్ అయితే కనుక మనకి సూర్యరశ్మి ఈ ఆయిల్కి తగిలే విధంగా మనం ఎండలో పెట్టుకొని తీసుకోవాలి. 1 వీక్ అలా చేయండి. 1 వీక్ తర్వాత ఈ ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కనుక డైలీ ఆయిల్ యూజ్ చేసుకునే వాళ్ళు అయితే కనుక డైలీ ఆయిల్ యూజ్ చేసుకోండి. లేదు 1 వీక్కి యూజ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు అయితే కనుక నైట్ టైం యూజ్ చేసుకోండి. నైట్ టైం యూజ్ చేసుకొని మార్నింగ్ హెడ్ వాష్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల హెయిర్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి హెయిర్ బాగా రాలిపోతూ ఉంటుంది కదా, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ చిన్న వయసు నుంచే వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వైట్ హెయిర్ అనేది కంట్రోల్ చేయడానికి మనకి ఈ ఆయిల్ యూజ్ అవుతుందండి. తప్పకుండా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు.